ఎప్పుడు మనశ్శాంతికి కారణం ఏమిటి అంటే మీరు లోపల ముందు చల్లగా ఉంటే బయట ఉన్న అందాన్ని మీరు అనుభవించగలరు, లేకపోతే అది అనుభవించడం కుదరదు. అందుకే మీరు సమాజానికి చెయ్యగలిగిన చాలా పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇంకోటి శాంతిని పాడు చేయకుండా ఉండడం. మీరు శాంతంగా ఉండడం, ఇంకోటి శాంతంగా ఉంచడం. వాడి శాంతి మీరు పాడు చేయకుండా ఉంటే మీరు 100 యజ్ఞాలు చేసినట్టే. నేనే ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇప్పుడు రాముడు వాటిని చూసి బాధపడ్డాడు. అది మనకి చెప్పవలసిన అవసరం అండి అంటే అది ఉత్తమ పురుష లక్షణం. తన భార్య మాత్రమే జ్ఞాపకానికి రావడం, తన భార్య యందు మనసు ప్రవర్తించడం ఉత్తమ పురుషుని యొక్క లక్షణం. అన్యమైనటువంటి స్త్రీ జ్ఞాపకం రావడం వరకు తప్పేం లేదు. ఓ అక్క గుర్తురాదా, ఓ చెల్లెలు గుర్తురాదా, ఓ అత్తగారు గుర్తురారా, ఓ పిన్నిగారు గుర్తురారా, అలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి దోషమే ఉండదు. కానీ కామమోహితమైన మనస్సుతో అన్య స్త్రీ జ్ఞాపకానికి రాకూడదు. అలా జ్ఞాపకానికి వస్తే అది దోషభూయిష్టం. అది తప్పకుండా దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది. కాబట్టి రాముడు తన భార్య యందు మనసున్నవాడు, ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని చూపిస్తుంది మనకది. ఇప్పుడు ఆయన అంటున్నాడు కేవలం భార్య జ్ఞాపకానికి వస్తుంది అనుకోండి, ఒక పరిపూర్ణత లోపించినట్టు. ఎప్పుడూ భార్య జ్ఞాపకానికి రావడం తప్ప అంటే తప్పు అని చెప్పడం కష్టం. కానీ ఎప్పుడూ ఆవిడ జ్ఞాపకానికి వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి అప్పుడు అది కొంచెం ఏదో అసమగ్రంగా ఉన్నట్లుంటుంది. రాముడి మనస్సు అటువంటిది కాదు. ఆయన ఏడవడం, ఆయన బాధపడడం అంటే కేవలం సీతమ్మ గురించే కాదు. మాంతు శోకాభిసంతప్తం మాధవ పీడయన్నివా భరతస్య చ దుఃఖేన వైదేహ్యా హరణేన చ. మాధవుడు అంటే మాధవ మాసము అంటే వైశాఖ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం. నన్ను ఈ వసంతుడు, మాధవ అన్న పేరు వసంతుడికి కూడా ఉంది అమరకోశంలో. కాబట్టి దీని మీదే కృష్ణకర్ణామృతంలో ఓ శ్లోకం కూడా ఉంది. కాబట్టి మాధవుడు వసంతుడు నన్ను బాధ పెడుతున్నాడు. ఎందుకు బాధ పెడుతున్నాడు? 2 కారణముల చేత బాధ పెడుతున్నాడు. ఒకటి, ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఋతువులో సీతమ్మ నా పక్కన లేదు. రెండవది, రాచరికం చేస్తూ సంతోషంగా ఉండి తను భార్యతో ఆనందం అనుభవించి అంతఃపుర జీవనం గడపవలసినటువంటి భరతుడు అలా గడపకుండా తనంత తాను స్వచ్ఛందంగా మునివృత్తిని స్వీకరించి ఇక్కడ నేనడవిలో ఎంత బాధపడుతున్నానో నా కొరకు భరతుడు అక్కడ అంత బాధపడుతున్నాడు. భరతుడు నా కొరకు బాధపడుతున్నాడని నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు 2 కారణముల వలన బాధ కలుగుతోంది. ఒకటి, నా పక్కన ఉండవలసిన సీతమ్మ రావణుని చేత అపహరింపబడింది అని ఒక బాధ. అరేరే, సుఖించవలసినటువంటి భరతుడు ఏ తల్లి రాజ్యం అడిగిందో ఆ రాజ్యాన్ని స్వీకరించి భోగించవలసినటువంటి భరతుడు అలా సంతోషించకుండా నాయందు ప్రీతితో తనంత తానుగా మునివృత్తిని స్వీకరించి భూశయనం చేస్తూ జటలు కట్టుకుని అంత బాధతో తాపసిగా జీవనం గడుపుతున్నాడే అని ఒక బాధపడుతున్నాను. నన్ను 2 బాధలు పీడిస్తున్నాయి లక్ష్మణ అన్నాడు. అంటే ఆయన యొక్క ప్రేమ అనేటటువంటిది ఎంత అందంగా ప్రవహిస్తుందో మీరు గమనించవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ తన వారన్న వారిని స్మరిస్తూ ఉంటాడు. అది చాలా మంచి లక్షణం. అలా తలుచుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గుణం. కాబట్టి పుష్పభార సమృద్ధాని శిఖరాణి సమంతతః లతాభిః పుష్పితాగ్రాభిః ఉపగూఢాని సర్వతః. చెట్లు చాలా విశేషంగా పుష్పించి ఉన్నాయి. చెట్టుకి కాయభారమా అని లోకంలో ఒక సామెత. చెట్టుకి తన కాయలు ఎప్పుడూ తనకి భారంగా ఉండవు. కానీ మహర్షి అంటున్నారు, గుత్తులు గుత్తులుగా పువ్వులు పెరిగిపోవడం వల్ల చెట్ల కొమ్మలు ఆ పూల భారంతో ఉండలేక కొమ్మలు ఇలా వంగేయట పువ్వులతోటి. చెట్ల మీద అరవిరిసిన పూలు, రాలిపోయిన పూలు, రాలుతున్న పూలు, ఇవి చూస్తే ఎలా ఉందంటేట వాయువు పూలతో ఆడుకుంటున్నట్లుగా ఉంది. మీరు మొన్న సీతారామ కళ్యాణంలో పూలబంతులాట చూశారుగా. ఆడుకునేటప్పుడు ఏమవుతుందంటే అది కింద ఉండదు, పైన ఉండదు, మధ్యలోనూ ఉండదు. అలా ఉంటేనే ఆట కదండి. ఆ బంతి చేతిలోకి వస్తుంది, వచ్చి ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ ఎగరేస్తారు. కదలుతూ ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ చేతిలోకి ఎడుతుంది, ఉంటుంది, కదులుతుంది, పడుతూ ఉంటుంది. అలా ఆడుతున్నవాడు ఉన్నాడు, అందువల్ల కదులుతోంది. చెట్లకి పట్టుకుని ఉన్నాయి, జారి గాలిలోకి ఊగుతున్నాయి, ఊగి కింద పడుతున్నాయి.
ఇది ఎలా ఉంది ఏంటంటే వాయువు పూలతో ఆడుకుంటున్నాడా అన్నట్లుగా ఉందిట. అసలు నిజంగా మహర్షికి వచ్చినటువంటి ఊహలు అంటే నేను మీకు కొన్ని శ్లోకాలు చూపిస్తున్నాను. ఆయన యొక్క ఊహా వైచిత్రి అంటే చూడగలిగినటువంటి కన్నుంటే ఎంత అందంగా చూడగలరో ఋతువుని, ఎంత అందంగా ప్రకృతిని చూడగలరో అన్నదానికి వాల్మీకి మహర్షి యొక్క రచన పతాక స్థాయిలో ఉంటుంది. అందుకే తదనంతరం వచ్చినటువంటి కవులందరూ వాల్మీకి మహర్షిని అనుసరించారు. మత్తకోకిల సన్నాదై నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవచానిల. మహర్షి అంటున్నారు, మీరు ఎక్కడైనా నాట్యం జరుగుతూ ఉండడం చూసి ఉంటారు. నాట్యం చూడని వాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కడో అక్కడ చూసి ఉంటారు మీరు. నాట్యం జరుగుతోంది అంటే మనం ఏమంటామంటే ప్రధానంగా ఎవరిని చూస్తామంటే ఎవరు నర్తిస్తున్నారో వాళ్ళని ప్రధానంగా చూస్తాం. ఏదో శ్రీకృష్ణ పారిజాతం జరుగుతోంది అనుకోండి, ఆవిడ సత్యభామగా నటిస్తుంటే, సత్యభామగా నర్తిస్తుంటే ఆవిడ ఎంత బాగా నర్తిస్తున్నారో అంటాం. కానీ ఆవిడ నర్తనమునకు ప్రారంభం ఎక్కడో తెలుసా అండి? ఆవిడ తిన్నగా వచ్చేసి ధిం తక ధిం అంటూ మొదలు పెట్టదు. ఆవిడ అడుగు తీసి అడుగేసి మొదలు పెట్టాలంటే అంటే ఆవిడ వచ్చి అలా నిలబడుతుంది ఓ బొమ్మలాగా. ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టాలి అంటే మొట్టమొదట నమస్కారంతో మొదలు పెడతారు. మొట్టమొదట అసలు ఆవిడ ముందు నమస్కారం మొదలు పెట్టాలి అంటే వెనకాతల పాడేవారు ఒకడు ఉంటారు. వారు పాడితే ఈవిడ తనే పాడుతున్నట్టుగా పెదవులు కదుపుతూ నమస్కారం చేస్తుంది. అంబాపారాకు దేవీపారాకు అంటూ మొదలు పెడతారు. మొదలుపెట్టి ఆ నటరాజుకి నమస్కారం చెప్పినప్పుడు వంగి 2 మోకాళ్ళు దూరంగా పెట్టి 2 చేతులు భూమికి తగల్చి నమస్కారం చేసి ప్రారంభం చేస్తారు. ఆవిడ పాట ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఈవిడ నర్తిస్తుంది. ఆవిడ పాట ఒక్కటే పాడదు, పాట ఒక్కటే పాడి నర్తన చేస్తే అందం ఉండదు. పక్క వాయిద్యాలు ఉంటాయి, పక్క వాయిద్యాలు కూడా దానికి అనుగుణంగా రోగుతూ ఉంటాయి. అప్పుడు దానికి ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఈ 3 ఉండాలి. పాట పాడేవాళ్ళు ఉండాలి, పక్క వాయిద్యాలు ఉండాలి, నటించేవాళ్ళు ఉండాలి. మహర్షి అంటున్నారు, వసంత ఋతువులోట ఈ లోకమంతా అటువంటి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నట్లుగా కనపడుతుందట. ఎలా కనపడుతోంది అంటే ఆయన అన్నారు, అది పంపా సరోవర తీరం కదా, గుహలు ఉన్నాయి ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద, ఆ కొండల మీద. గుహలలోంచి గాలి విస్సురుగా వెళ్ళి బయటికి వస్తే ఏమవుతుందంటే ఆ గాలి ధ్వని చేస్తుంది. గాలి ఎప్పుడైనా సరే విశాలమైన దాంట్లోంచి సన్నమైన దాంట్లోంచి బయటికి వచ్చింది అనుకోండి, ఒక ధ్వని వస్తుంది. అందుకే మనకి వాద్య పరికరములన్నీ కూడా 3 రకాలుగా ఉంటాయి. ఊది వాయించేవి కొన్ని, తంత్రుల చేత మోగేటటువంటివి కొన్ని, అంటే వీణలు వైలిన్ను ఇలాంటివి, కర్ర చేత వేళ్ల చేత కొట్టి మ్రోగించేవి కొన్ని, మృదంగము మొదలైనటువంటివి వేళ్లతోటి కర్రతోటి కొడతారు, కొట్టి మ్రోగిస్తారు. 3 రకాలుగా ఉంటాయి సంగీత పరికరాలు. ఇందులో వేణువు ఉందనుకోండి, వేణువు గొట్టం విశాలంగా ఉంటుంది, ఒక పక్క మూసివేయబడి ఉంటుంది, 2 పక్కల మూసేసి ఉంటుంది. ఇప్పుడు వేణువు వాయించేటటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే కన్నాలన్నీ మూసేసి ఒక కన్నం దగ్గర పెదవిని పెట్టి పెదవిని కదపడం, పెదవిని ఒక కన్నం దగ్గరే పెట్టి దాంట్లోంచి గాలిని ఊతూ ఇలా వేళ్ళు పెట్టి ఆ కన్నాల్ని లయబద్ధంగా తీస్తాడు వేళ్ళు. ఆ లోపలికి వెళ్ళిన గాలి సన్నటి కన్నంలోంచి బయటికి వచ్చేటప్పుడు ధ్వని చేస్తుంది వేణువు. దాన్ని ఎంత అందంగా మీరు వేళ్ళు తీయగలిగితే అంత అందమైన కీర్తన వేణువు మీద పలుకుతుంది, పిల్లనగ్రహం మీద. మహర్షి అంటున్నారు, పక్క వాయిద్యాలు ఇప్పుడు ఏమిటో తెలుసా? ఒక వేణువు, ఒక మృదంగం, ఇవన్నీ ఎలా ఉంటాయో అలా పక్క వాయిద్యాలు అదిగో ఆ గుహలలోకి వెళ్ళి వస్తున్నటువంటి గాలి, బయట నుంచి గుహలోకి వెళ్ళి గుహలోంచి బయటకు వస్తుంది, అప్పుడు అదొక ధ్వని చేస్తోంది ఆ గాలి. అది పక్క వాయిద్యాలట.